తొలిదశ పంచాయతీ పోరుకి గ్రామాలన్నీ సర్వం సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి అధికార యంత్రాంగం ఉంటే, మరొక వైపు ఓటర్లను ప్రలోభపరుచుకునే విధంగా అభ్యర్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే మీ ఓట్లన్నీ మాకే అన్నట్టుగా గడప గడపకు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి తాయిలాలతో ఈ తతంగం అంతా పూర్తి చేద్దామని చాలామంది అభ్యర్థులు పూనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఎలా ఉన్నాయంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు కానీ ఇవి కానీ చూస్తే, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువగా పంచాయతీలో ఈ పోర్లు జరుగుతున్నాయా, సర్పంచ్ పోర్లు అని అంటే కనుక ఖచ్చితంగా. మరొక వైపు వార్డు మెంబర్స్ కూడా ఎక్కడ తగ్గేది లేదన్నట్లుగా వాళ్ళు కూడా విచ్చలవిడిగా హామీలు ఇస్తూ, వాళ్ళు కూడా విచ్చలవిడిగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లని నిజంగా ముందుకు వెళ్ళడం అనేది నిజంగా ఈ యొక్క సర్పంచ్ పోస్ట్ అనే దానికి, మరోవైపు వార్డు మెంబర్ అనే దానికి ఎంత విలువ, ఎంత ప్రాధాన్యత పెరిగిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఊళ్ళల్లో అయితే కొన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఓటు మాకు వేయండి అంటూ ఒక కిలో చికెనో, లేకపోతే ఒక అరకిలో మటనో, లేకపోతే ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చో, మరొక వైపు డైరెక్ట్గా క్యాష్తోనే ఓట్లు కొనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు ఓటుకి 1000 రూపాయల నుంచి 2000 కూడా మరికొన్ని చోట్ల ధర పలుకుతుండడం నిజంగా ఒక ఇంత ఆశ్చర్యం. మరోవైపు సిటీలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ పనిచేయడానికి, అంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పల్లెటూళ్ళకి రప్పించే ప్రయత్నం కూడా ఒకవైపు జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి వాహనాలు పెట్టి మరి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ని తరలించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. సో ముందుగానే వాళ్ళకి ప్రామిస్ చేసి ఈ యొక్క గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, వాళ్ళ అకౌంట్లో డిజిటల్ పేమెంట్ చేసేసి వాళ్ళకు ఓటుకి ఇంత అని చెప్పి తద్వారా రానుబోను ఖర్చులు ఇచ్చి మరి ఈ యొక్క గ్రామాలకి రప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో తొలి దఫా సుమారుగా 4236 పంచాయతీల్లో ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భం. సో ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటున్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు పంచాయతీలకు వెళ్ళి వాళ్ళ యొక్క గ్రామాలకు వెళ్ళి ఓటేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి. ఒకవైపు ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంటే, మరోవైపు ఓటర్లను ప్రలోభపరుచుకునే విధంగా ఈ యొక్క అభ్యర్థులంతా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, రేపు తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. 11వ తారీఖున ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసే విధంగా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టింది అవకాశం కనబడుతుంది. సో రేపటికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామాల్లో 1-2 సార్లు అభ్యర్థులంతా కూడా ఓటర్లు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను వశపరుచుకునే విధంగా కొన్ని తాయిలాలు, డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, బిర్యానీ కావచ్చు, లేదంటే కొంత స్పెషల్ గా కొన్ని గిఫ్ట్లు, కొన్ని పట్టు చీరలు లాంటివి కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఊరిని వదిలేసి ఇతర జిల్లాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఎవరైతే బ్రతుకు తెరువు కోసం వెళ్ళారో అటువంటి వారికి కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పాల్గొనాలి, ఓటు వేయాలంటూ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వారిని సొంత గ్రామానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే వారికి ప్రైవేట్ వెహికల్స్ పెట్టడానికి కూడా వెనకడుగు వేయట్లేదు అభ్యర్థులు. ఇప్పటికే వారికి డిజిటల్ పేమెంట్ల ద్వారా ఎంతో కొంత బస్ ఛార్జీలు లేదా దారి ఖర్చుల కింద అభ్యర్థులంతా కూడా వారికి వాళ్ళ ఓట్లను బట్టి డబ్బులు కొడుతున్నటువంటి వైనం కూడా మన గ్రామాల్లో కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల నియమావళి ప్రకారము ప్రచారాలకు చివరి రోజు. బట్ ఇవాళ మొత్తం కూడా ఎటువంటి ప్రచారాలు ఉండకూడదు, ఎక్కడ మైకు మూత వినిపించకూడదు, ఎక్కడ ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా అభ్యర్థుల స్పీచ్లు అటువంటివి కూడా ఏవి ఈ రోజు ఉండకూడదు. ఎందుకంటే 1 డే బిఫోరే ప్రచారాలన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి. సో ఈ నేపథ్యంలో లోపల అభ్యర్థులంతా కూడా ఓటర్లను వశపరుచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. వాళ్ళను అవసరమైతే ఉపయోగించడమా, కాళ్ళు మొక్కడమా, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు తప్పితే మళ్ళీ 5 సంవత్సరాల దాకా కూడా పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈసారి చాలా సీరియస్ గానే అభ్యర్థులంతా కూడా ఓటర్ను వశపరుచుకున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. రాధాకృష్ణ, మరొక వైపు ఆల్రెడీ ఇన్ని ప్రలోభాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం గ్రౌండ్ లెవెల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేసి పెట్టిందని అనుకోవచ్చు ఈసీ? అంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, పోలీసులు కావచ్చు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళలో ప్రతి గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా గస్తీ కాస్తున్నప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళంతా కూడా పోలీసులను తప్పించుకొని మరి కొంత మద్యాన్ని, అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్లు కావచ్చు, లేకపోతే ఇతర
బహుమతులను రాత్రి వేళలో పంచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. మరోవైపు శ్రీశైలం 4236 తొలి దశ ఈ యొక్క పంచాయతీల్లో ఈ యొక్క ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో హైదరాబాద్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి చూసుకుంటే ఈ యొక్క హైదరాబాద్ ఈ యొక్క బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎలాంటి రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. సో వాట్ ఎవర్ మొత్తానికి ఇది అయితే మొత్తానికి మా ప్రతినిధి శ్రీశైలం ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు అయితే హైదరాబాద్ నుంచి తొలి దశ పంచాయతీ ఎన్నికలకి ఆల్రెడీ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఓటుని వినియోగించుకోవడంతో పాటు ఖచ్చితంగా ఆ గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క ఓటు హక్కు విలువ తెలిపే విధంగా చేస్తున్నారా, లేదా ఓటుకి ప్రలోభానికి గురయ్యి నిజంగా ఓటు వేసే సందర్భం అనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఈసారి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఈసారి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించి చూస్తున్నాం. మరోసారి మన శ్రీశైలం అడుగుదాం రిపోర్టర్ని, మా ప్రతినిధిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా తొలి దఫా శ్రీశైలం 4236 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఓటు హక్కుదారులు ఉంటారో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఊళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, బస్ స్టాండ్లోని ఇటు రైల్వే స్టేషన్లోని పరిస్థితి ఎలా ఉంది, మీకు తెలుసుకున్నటువంటి అప్డేట్స్ ఏమిటి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, సొంతూళ్లకు ఎవరైతే ఆశావాహులు అభ్యర్థులు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళకు ఓటేసేందుకు అయితే పట్నం నుంచి పల్లెకు కదిలినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు రైల్వే స్టేషన్, అటు బస్ స్టేషన్. సో ఇదైతే తొలి విడత ఉన్నటువంటి 4236 గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు గాను వారి ఉద్యోగాలకు కూడా సెలవులు పెట్టి వెళ్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రకటించింది. ఏదైతే మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఈ 11 కావచ్చు, అదేవిధంగా 14 కావచ్చు, 13 కావచ్చు, అదేవిధంగా మిగతా డేట్లలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సిబ్బంది సెలవులు పెట్టుకొని మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది రాష్ట్రంలో స్థానిక పోరువేళ నిజంగా ఊరూరా కోలాహలం నెలకొందనంటే కనుక ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలు పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుకు కూడా వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు అంటే ఈరోజే స్పెషల్ గిఫ్ట్లు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. కొందరైతే చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకి 1000 నుంచి 2000 వరకు పంచుతున్నట్లుగా కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. తెలంగాణలో 4236 గ్రామాల్లో గురువారం నాడు సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే పోలింగ్కి ముందు రోజు నుంచి చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో చికెన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు సైతం ఇచ్చినట్లుగా టాక్ అయితే ఉంది. అభ్యర్థుల మనుషులు ఉదయాన్నే ఇంటింటికి తిరిగి చికెన్ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం. అలాగే మగవారికి క్వార్టర్ బాటిల్ని కూడా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థులు ఓటుకి 1000 పంపిణీ చేసేందుకు రెడీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో 2000 రూపాయలకు కూడా పంపిణీ చేస్తున్నారట. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లుగా టాక్ అయితే ఉంది. అయితే వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు అలాగే ఇతరత్ర వెహికల్స్ను కూడా అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాల్లో ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. ఏదేమైనా సరే ఎలక్షన్ వేళ గ్రామాల్లో హడావుడైతే మామూలుగా లేదనేది ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అందుకు దర్పణం పడుతోంది. వాస్తవానికి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతోనే ముగిసిపోయింది. దీంతో ప్రలోభాలు ఆ రోజు నుంచి షూర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఓటర్లను రహస్యంగా కలుస్తున్నటువంటి అభ్యర్థులు, లీడర్లు ఓట్లు వేయించుకోవడంతో పాటు దండాలు పెడుతూ ఓట్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బు, లిక్కర్ పంచేందుకు అభ్యర్థులు, లీడర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు ప్రలోభాలపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కూడా ఎన్నికల అధికారులు సూచించినటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.